Hello guys, welcome back to our channel Chanu Arts. I hope you all are doing well. So guys, finally part 2 అయితే నేను బ్యాక్గ్రౌండ్ అండ్ హెయిర్ అనేది ఎలా డ్రా చేసానో క్లియర్గా చెప్తాను గైస్. సో పార్ట్ 1 మీరు చూడొచ్చు, అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలి, గ్రిడ్ మెథడ్ యూస్ చేస్తూ ఎలా డ్రా చేస్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో నేను చార్కోల్ పౌడర్ అనేది, నేను చార్కోల్ పెన్సిల్స్ ఉన్న దగ్గర ఏవైతే మిగిలాయో వాటిని అన్నిటిని గ్రాఫైట్ తీసుకుని నేను పౌడర్ అయితే ఓన్గా తయారు చేసుకున్నాను గైస్. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి బ్రష్ యూస్ చేస్తూ ఫస్ట్ లేయర్ అనేది నేను ఓవరాల్ ఈ చార్కోల్ పౌడర్ యూస్ చేస్తూ ఓవరాల్ ఒకసారి ఫస్ట్ లేయర్ అయితే మనం షేడ్ చేసేస్తున్నాం.
గైస్ నేను పెన్సిల్ ఎరేజర్ యూస్ చేస్తూ సింపుల్గా నేను హైలైటింగ్స్ అయితే ఇచ్చుకున్నాను. సో నేను ఎందుకు నేను చార్కోల్ పెన్సిల్ అగైన్ యూస్ చేస్తున్నానంటే హెయిర్ స్ట్రోక్ అనేది మనకి రియలిస్టిక్గా కనిపించాలంటే మనం ఇచ్చిన హైలైటింగ్కి మనం డార్కర్ ఏరియాస్ కోసం మనం లిటిల్గా మనం స్మాల్గా హెయిర్ స్ట్రోక్స్ అయితే ఇచ్చామంటే మనకి రియలిస్టిక్గా మనకి ఆ యొక్క హెయిర్ స్ట్రోక్ అనేది చాలా మనకి క్లియర్గా ఉంటుంది. సో అందుకు నేను చార్కోల్ పెన్సిల్ యూస్ చేస్తూ అగైన్ నేను ఈ హెయిర్ స్ట్రోక్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో గైస్ నేను చెప్పిన విధంగానే పెన్సిల్ ఎరేజర్ యూస్ చేసిన హైలైటింగ్ పర్పస్కి, అలాగే చార్కోల్ సాఫ్ట్ పెన్సిల్ యూస్ చేసి నేను ఆ 3D టెక్స్చర్ అయితే ఇచ్చుకున్నాను. సో నేను వైట్ జెల్ పెన్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మనకి షైనీగా ఉండడం కోసం లేదా మోర్ వైట్గా కనిపించాలంటే హెయిర్ స్ట్రోక్ అనేది మనం పెన్సిల్ ఎరేజర్ లేదా ఎలక్ట్రిక్ ఎరేజర్ యూస్ చేయాలి. పర్టికులర్లీ నేను వైట్ జెల్ పెన్ యూస్ చేయడం వల్ల నాకు వర్క్ అనేది తక్కువ అవుతుంది, అలాగే మనకి వచ్చే అవుట్పుట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి నేను వైట్ జెల్ పెన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో గైస్ ఈ ప్రాసెస్ అయితే మీరు చూసేయండి. సో గైస్ ఫైనల్లీ పార్ట్ 2 అయితే కంప్లీట్ చేసేసాం. సో పార్ట్ 2 వచ్చేసి నేను హెయిర్ అనేది ఎలా డ్రా చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా డ్రా చేస్తున్నాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హోప్ఫుల్లీ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. సో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. సో వీడియో మ్యాక్సిమం వరకు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నాకు రికమెండేషన్ వెళ్తుంది, రికమెండేషన్ వల్ల వ్యూస్ అయితే నాకు బాగా వస్తాయి, అలాగే మీకు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది నచ్చిందని బాగా తెలుస్తుంది. Once again, thank you so much for watching this video guys. Thank you for your support guys.